ఓకే. చట్టపరంగా తీసుకుని ముందుకు వెళ్తేనే బాగుంటుంది. ఓకే సార్, యా, థ్యాంక్ యూ. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. మీ దగ్గరికి వచ్చే ముందు అసలు ఆయన ఏం మాట్లాడారు నిన్న? స్పీకర్ గారు లక్నోలో జరిగినటువంటి స్పీకర్ల సదస్సులు ఏమంటారు ఒకసారి చూద్దాం. పీసీఆర్ ఒకసారి ఆ బయట ప్లే చేయండి. కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలేదు. దీన్ని గమనించవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా చేస్తాను. ఒక్క చర్చలో కూడా పాల్గొనడం లేదు. అది చాలా సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ దే టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? సో నేను ఈ విషయంలో మీకు మనసు అందజేసంటే, సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కల్పిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు. కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజాప్రతినిధులందరినీ ఒకే ఘాటన. ఎస్, వెంకటరెడ్డి గారు, అది నిన్న ఆయన మాట్లాడినటువంటి స్పీకర్ గారు మాట్లాడినటువంటి అంశాలు అవి. సో రీకాల్ చేయాలనేది ఒకటి, తర్వాత వచ్చేసి నో వర్క్ నో పే అనేటటువంటి అంశాన్ని ఆయన అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఏంటి, మీరు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వెళ్తే బాగుంటుంది కదా, మరి ఎందుకని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? సో ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చకి దారితీస్తుంది, మరి ఏమంటారు? రాజుగారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరికీ, అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వెరీ గుడ్ మార్నింగ్. గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఏమంటాడంటే, ఆయన సభకు ఎవరైతే రాని వాళ్ళు జీతాలు తీసుకోకూడదు అంటారు. అందరికీ ఒకటే రూల్ వర్తిస్తుందిగా. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు 18 నెలల కాలంలో ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారు? అన్ని రోజులు ఆబ్సెంట్ అయితే అన్ని రోజులు కట్ చేయాలి. జనసేన వాళ్ళు ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారు? అన్ని రోజులు కట్ చేయాలి. దాన్ని ఏ బేస్ లో తీసుకుంటారు? అసెంబ్లీకి వచ్చేటటువంటి దానికోసమే జీతం ఇవ్వట్లేదు కదా ప్రజాప్రతినిధులకి. అసెంబ్లీ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటది? దాదాపుగా 50 రోజుల కంటే ఉండదు. సో 50 రోజులకు సంబంధించి పూర్తి జీతం ఇవ్వట్లేదు కదా. ప్రజాప్రతినిధికి తన నియోజకవర్గంలో తిరగటానికి, ఏదైతే తాను ప్రజలకు సేవ